నాకు ఈ సమస్యలన్నిటికీ ఏంటి పరిష్కారం? నువ్వు శరణాగత దీనార్త, ఇందాక మంత్రం చదివారు, శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే సర్వస్య ఆర్తి హరి. నీకు అందరు ఉన్నారు, నీ గురువులు ఉన్నారు, ఎంతోమంది ఎన్నో మంచి విషయాలు చెప్పేదానికి ఉన్నారు. సంగీతం, సాహిత్యం, ఎంత అన్ని కళలన్నీ దేశంలో పుట్టింది. చతుషష్ఠి కళారాధ్య, చతుషష్ఠి కళామయి, 64 కళలు కలిగిన దేశం ఈ దేశం, భారతదేశం. అన్ని కళలతో నిండిన దేశం ఇది. శిల్పశాస్త్రం, గాంధర్వం, సంగీతం, సాహిత్యం, నాట్యం. చిన్నపిల్లలు నాట్యం చేస్తారు. హనుమాన్ చాలీసాకు నాట్యం చేయడం చూడండి, అద్భుతం కదా. ఇలాగ ప్రతి దానిలో మనం భగవంతుని, ప్రతి దానిలో మనం ఏది నాకు నువ్వు ఇచ్చావో అది నీకు నేను సమర్పిస్తున్నాను. భగవంతునికి సమర్పించే దేశం ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే ఈ మట్టిలోనే అది సాధ్యమవుతుంది. బృహద్వచోపనిషత్తు ఒక ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో చెప్తుంది, హిమాలయాల నుంచి కాశ్మీరం వరకు, కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు యావత్ హిందూస్థానం సాక్షాత్ దైవ నిర్మితం. అంటే ఇదొక్కటైనా దైవ నిర్మితం? అవన్నీ దైవ నిర్మితం అవన్నీ దైవ నిర్మితాలే. అయితే ఒక ఇంటిలో ఒక వంటగది ఉంటుంది, ఒక హాల్ ఉంటుంది, అనేక గదులు ఉంటాయి, ఒక పూజా మందిరం ఉంటుంది. భారతదేశం పూజా మందిరం లాంటిది. పూజా మందిరం అన్నమాట. పూజా మందిరం ఏం పెట్టుకుంటాం మనం? భగవంతుని పెట్టుకుంటాం. ఈ దేశంలో మనం పూజా మందిరంలో ఉన్నాం. పూజా మందిరంలో వెళ్ళి మడిగా ఎలాగా ఉన్నామో ఈ దేశంలో అలాగా ఉండాలి మనం. అలాగా ఉండడానికి కోసం మనకు జన్మ వచ్చింది ఇక్కడ. లేకపోతే ఇంకా వేరే వేరే పిచ్చి పిచ్చి బట్టలు ధరించి పిచ్చి పిచ్చి ఆహారాలు తింటూ అక్కడెక్కడో తిరిగి ఉండాల్సింది మనం. వాళ్ళందరూ తెలుసుకున్నారు. నాకు తెలిసి లక్షల మంది వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటున్నారు ప్రపంచంలో. చాలామంది ఈ చీరలు కట్టుకుంటున్నారు. కంప్లీట్గా భారతీయ పూజా విధానాలు నేర్చుకున్నారు. వెంకటేశ్వర స్వామిని, రామ భగవాన్ని, లలితా సహస్రనామాలు, ఖడ్గమాల, ఇవన్నీ నేర్చుకొని అమ్మవారిని పూజలు చేస్తున్నారు. భారతీయులు అయిపోయారు వాళ్ళందరూ మానసికంగా. లక్షల మంది. ఎప్పుడైనా మన దేశంలో మీరు ఎవరైనా ఈ దేశం మట్టి తీసుకొని పూజ పెట్టుకున్నట్టు చూసారు ఎక్కడైనా? నేను చూశాను. నేను స్విట్జర్లాండ్కి వెళ్ళినప్పుడు రాబర్ట్ అని ఒక ఆయన ఒక బంగారు బరిని కొనుక్కొని ఇండియాలో ఈ మట్టి తీసుకొని పోయి పూజలో పెట్టుకొని నాకు తీసుకొచ్చి చూపించాడు. అమ్మ, మేము ఈ సత్సంగ్లో ఈ భారతదేశం మట్టి పెట్టుకొని పూజ చేస్తున్నాం తల్లి, అందరిని పిలుస్తాను, ఆ రోజు అందరికి భోజనాలు పెట్టి ఈ మట్టి తిలకం బొట్టు పెట్టుకొని మేము ఇది చేస్తాం. నేను ఇది ఇటలీలో చూశాను, వియన్నాలో చూశాను, ఆస్ట్రేలియాలో చూశాను, కెనడాలో చూశాను, మెక్సికోలో చూశాను, యుఎస్లో అన్ని దగ్గరలో చూశాను. ఇది జర్మన్ మట్టి తీసుకుపోయి పూజ చేస్తున్నారు. నేను భారతదేశంలో చూడలేదు. ఈ మట్టికి అంత విలువిస్తున్నారు. ఈ మట్టికి అంత విలువ ఉంది, అంత విలువ ఉంది. మనం కూడా ఇవ్వాలి దాన్ని, అంత విలువ ఇవ్వాలి. ఇక్కడ నడిచే ప్రతి క్షణం, మన ప్రతి ఊపిరి భగవంతుని కోసమే ఉండాలి. ప్రతిదీ ప్రేమతో ఉండాలి, ప్రతిదీ దయతో ఉండాలి, ప్రతిదీ దాక్షిణ్యంతో ఉండాలి. ఈ శరీరం పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పింది భారతదేశం. అలాగే బ్రతికారు మన పెద్దలందరూ, మన తాత ముత్తాతలు, అమ్మగారులు అందరూ అలాగే బ్రతికారు. మనం కూడా అలా బ్రతకాలి. మారకూడదు. ఇప్పుడు 2 రూపాయలు వచ్చాయని చెప్పి పిచ్చి పిచ్చిగా మనం మన సంస్కృతిని విడిచిపెట్టకూడదు. మనం దానివల్ల దెబ్బతినిపోతాం. అందువల్లనే సర్వోత్కృష్టమైనటువంటి సనాతన భారతీయ సంస్కృతి ఈరోజు ప్రపంచంలో లక్షల మంది శిరోధార్యంగా చేసుకొని, శాస్త్రజ్ఞులు, చదువుకున్నటువంటి వాళ్ళు అనేక రీసెర్చ్లు చేసి ఇదంతా అర్థమైపోయింది. ఓంకారం అనేటువంటి గర్భంలో నుంచి అద్భుతమైనటువంటి ప్రపంచం అంతా ఏర్పడింది. ఆకాశంలో మనం చూసే నక్షత్ర మండలాలు, పాలపుంతలు, మిల్కీవేలు, గెలాక్సీలు, యాండ్రియా మిల్కీవే గెలాక్సీలు, ఇవన్నీ కూడా ఒక శ్రీచక్రాకృతిలో ఉన్నాయి. అవన్నీ ఎన్ని కనపడుతున్నాయి? 1/4 వంతు మాత్రమే ఉంది. ఇంకా 3/4 వంతు ఆ ఓంకార గర్భంలో ఉండిపోయింది. ఏ విధంగా తల్లి ఒక 4 పిల్లల్ని, కవల పిల్లల్ని పుట్టిస్తుందో
అలాగ బ్రహ్మాండాలన్నీ కూడా తల్లి గర్భంలో నుంచి, ఓంకార గర్భంలో నుంచి అలాగ ఉద్భవించాయి. అలాంటి దానిలో ఒక సూర్య కుటుంబం ఒకటి. ఇలాంటి సూర్యులు ఋగ్వేదం చెప్తుంది, సప్తదిశో నానా సూర్య, అన్ని దిశల యందు అనేక సోలార్ కుటుంబాలు ఉన్నాయి, అనేక భూములు ఉన్నాయి, అనేక బ్రహ్మాండాలు ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, మార్స్లో గణేశుని చూపించారు కదా, నాసా వాళ్ళు చూశారు గణేశుని మార్స్లో. మంగళ గ్రహంలో గణేశుడి విగ్రహం ఉంది. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళకి అర్థం కాలేదు. ఇది భారతీయులు ఎక్కడికైనా వెళ్ళగలరండి, దీన్ని పడవలసిన అవసరం లేదంటాం మనం. భారతీయులు ఎక్కడికైనా వెళ్ళగలరు, భారతీయులు ఏదైనా చేయగలరు. వాళ్ళకి ఇది అసాధ్యమైనటువంటిది ఏది లేదు. నీకు ఇది అసాధ్యం అనుకుంటే నువ్వు మనిషిగా ఉంటే అసాధ్యం ఉంటుంది. నువ్వు భగవంతునితో అనుసంధానం చెందితే ఏది నీకు అసాధ్యమైనటువంటిది ఈ ప్రపంచంలో లేదు. అందువలన పరిపూర్ణ శరణాగతులం కావాలి, పరిపూర్ణమైన ప్రేమను భగవంతునికి సమర్పించాలి. దానిలో ఎటువంటి కల్మషాలు ఉండకూడదు. అలాంటి శరణాగతి భావంతో మన హృదయాల్ని తల్లికి సమర్పించి, భగవంతునికి సమర్పించి భగవద్ ధ్యానం చేయాలి. ప్రతిరోజు మీరు ధ్యానం చేయాలండి. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే, నేను తొందరగా ముగిస్తాను. ధ్యానం చేస్తే ఏమవుతుందంటే, కొంచెం సైన్స్ మాట్లాడుతుంది దీంట్లో. మీ బ్రెయిన్లో బీటా వేవ్స్ ఉంటాయి, అవి మీకు బాగా ఒత్తిడి కలిగిస్తుంటాయి. అప్పుడు మీకు కోపం వస్తుంటుంది, ఆవేశం వస్తుంటుంది, తొందరపాటు ఉంటుంది, యాంగ్జైటీగా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి ఆ బీటా వేవ్స్ ఉన్నప్పుడు. మీరు కళ్ళు మూసుకొని 10 నిమిషాలు ధ్యానం చేస్తున్నారు అనుకోండి, ఆ బీటా వేవ్స్ తగ్గిపోయి వాటి స్థానంలో ఆల్ఫా వేవ్స్ అని వస్తాయి. అప్పుడు మన మైండ్ క్వైట్ అయిపోతుంది, క్వైట్గా ఉంటాం, ప్రశాంతంగా ఉంటుంది. 1 గంట సేపు, 1.5 గంట సేపు మనం అలాగే మీరు కూర్చున్నారనుకోండి, అలా కూర్చున్న తర్వాత ఏమవుతుంది, ఆల్ఫా వేవ్స్ వెళ్ళి తీటా వేవ్స్ అని వస్తుంది. అప్పుడు మీకు గాఢమైన విశ్రాంతిలో మీ బాడీలో హార్మోన్స్ అంతా చేంజ్ అయిపోతుంది. బ్రెయిన్ అంతా రెస్ట్కి వెళ్ళిపోతుంది. బ్రెయిన్ కెమిస్ట్రీ పూర్తిగా మారిపోతుంది. ఎంత ప్రశాంతతగా ఉంటుందో, ఉదయాన్నే లేచి మీరు సూర్యునికి నమస్కారం చేసి ధ్యానం చేసి మీరు పనులు ప్రారంభం చేయండి. మీరు అసలు ఏం పని చేస్తున్నా మీ లోపల కూర్చొని ఎవరో చేస్తుంటారు ఆ పనులన్నీ. మీ కోపం కానీ, విసుగు కానీ, అసహనం కానీ ఉండదు. ఎంత పని పెడితే కూడా ఇంకా పని చేస్తూనే ఉంటారు, విసుగు పడరన్నమాట. ఎందుకంటే ఉదయాన్నే నువ్వు నీ దినాన్ని దైవ ధ్యానంతో ప్రారంభం చేస్తావు. ఇలాగ ఎవరు నేర్పిస్తారు ప్రపంచంలో? ఏ దేశం నేర్పించింది? యుగ యుగాల క్రితట భారతదేశం నేర్పించింది, భారతీయులు నేర్పించారు, భారతీయ ఋషులు నేర్పించారు. దాన్ని ఇప్పుడు మనం మర్చిపోయి 9 గంటలకు నిద్రలేయడం, 11 గంటలకు నిద్రలేయడం, ఇది మనకు చాలా గంటలు మనం వృధా చేసాం. మనం చాలా గంటలు వృధా చేసాం. మనం జీవితంలో చాలా ధనం పోగొట్టుకుంటే సంపాదించవచ్చు, మన ఆస్తులన్నీ పోగొట్టి సంపాదించవచ్చు. మనం సంపాదించలేని వస్తువు ఏదైనా ఉందంటే అది కాలం మాత్రమే. తెలివి కలిగినటువంటి వాడు ఎప్పుడు కాలాన్ని వృధా చేయడు. ఫోన్లు ఎత్తుకొని ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ కూర్చోవడం, టైం దొరికితే ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతూ కూర్చోవడం, అవన్నీ తెలివి కలిగిన వ్యక్తి చేసే పని కాదు. పవిత్రాత్మ స్వరూపులారా, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. నేను మీ తల్లిగా మీకు ఒకసారి మళ్ళీ జ్ఞప్తి చేస్తున్నాను. ఇవన్నీ మీరు అంతర్ముఖులు కావాలని కోరుకుంటున్నాను. నేను అంతర్ముఖులు కావాలి, అంతర్ముఖం రావాలి, యోగి కావాలి, మంచి యోగి కావాలి, ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. నువ్వు మంచి అద్భుతమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. మీ బిడ్డలు మీ గురించి చెప్పుకోవాలి. ఎవరు నాకు రోల్ మోడల్ అంటే, మా అమ్మ అండి నాకు రోల్ మోడల్ అని చెప్పాలి. నేను చెప్పాలి, మా నాన్నగారండి వాళ్ళు ఎప్పుడు స్వార్థంతో ప్రవర్తించలేదని చెప్పుకోవాలి. అలాంటిది రావాలి. అలా ఉండాలంటే నీ హృదయం స్వచ్ఛత కావాలి. ఆ స్వచ్ఛత రావాలంటే మన ప్రపంచంతో కనెక్ట్ అయితే రాదు. అది దైవంతో మాత్రం అనుసంధానం చెందినప్పుడు మాత్రమే మనకు అది లభిస్తుంది. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. అమ్మగా మళ్ళీ మీకు ఒకసారి జ్ఞాపకం చేయడం నా ధర్మంగా భావించాను, అంతే. పవిత్రాత్మ స్వరూపులారా, అందరికీ మంచి ఆరోగ్యం కలగాలని. ఇప్పుడు భారతదేశం ఒకప్పుడు 1700 సంవత్సరాల్లో, అంటే గత 300 సంవత్సరాల క్రితం ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సంపద కలిగిన దేశంగా ఉండింది. బ్రిటిష్ టైంలో భారతదేశం వాళ్ళు వచ్చి ఒక 2 సంవత్సరాల తర్వాత
చాలా సంపదను దోచుకోబోయినప్పటికీ కూడా అప్పటికి కూడా సంపన్న దేశంగానే ఉండింది. ఆ తర్వాత 200 సంవత్సరాలకి ప్రపంచంలో అత్యంత పేద దేశంగా మారిపోయింది. చాలా శోచనీయ విషయం ఇది. కానీ పేదరికం భౌతికమైనటువంటిదే. భారతీయుడు ఎప్పుడు పేదవాడు కాదు. అతని అంతరంగం చాలా గొప్పగా ఉంటుంది. అతడు మళ్ళీ గొప్పగా మారడానికి మరలా మన దేశంలో ఎంతో మంది మహానుభావులు త్యాగం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు మన భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది ఆర్థికంగా. నెక్స్ట్ ఇయర్కి ఆ తర్వాతకి నంబర్ 1గా కాబోతుంది. నంబర్ 1 కాబోతుంది ఇప్పుడు భారతదేశం ప్రపంచంలో. అందరు మన వంక చూస్తున్నారు ఆర్థికంగా, అనేక రకాలుగా. ఆధ్యాత్మికంగా ఎప్పుడు ఈ దేశం వంక చూడాల్సిందే ప్రపంచం అంతా. మీరందరూ అలాంటి ఆధ్యాత్మిక పరులై మీ పిల్లల్ని అలాగా మంచిగా వాళ్ళని తీర్చిదిద్ది ఈ దేశాన్ని సౌభాగ్యవంతమైనటువంటి ఆధ్యాత్మిక దేశంగా తీర్చిదిద్దేందుకు మన వంతు కృషి మనం చేయాలని నేను మీ అందరినీ మీ కన్నతల్లిగా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. స్వస్తి. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాన్ సమస్తా సుఖినో భవంతు. లోకాన్ సమస్తా సుఖినో భవంతు. లోకాన్ సమస్తా సుఖినో భవంతు. జన్మ జన్మల పాతకాలం నశింపజేసేది జపం. జపానికి అటువంటి శక్తి ఉంది. నారాయణ మంత్ర జపం కానీ, పంచాక్షరి మంత్ర జపం కానీ, ఇతర మహామంత్ర రాజాల జపాలన్నీ కూడా సర్వోత్కృష్టమైనటువంటివై మన శరీరం చుట్టూ కాంతి వలయాలను సృష్టిస్తుంది. ఇది వరకు కలియుగానికి ముందు ద్వాపరక యుగంలో తల చుట్టూ బాగా బ్రైట్గా ఉండే ఆరు అందరికీ కనపడుతుండేది. ఇప్పుడు కలియుగంలో కనపడడం లేదు అది మనుషులకి. ఆ బ్రహ్మచర్యం లేదు, ఆ కాంతి లేదు, మనిషి డల్ అయిపోయాడు, శరీరం జబ్బుల పాలైపోయింది, నడవలేకపోతున్నాడు, మనస్సు విపరీతమైనటువంటి ఒత్తిడులతో కుంగిపోయింది. ఏది తాను ఆ బ్రహ్మ పదార్థాన్ని తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. అందువల్ల ఈ అబ్బాయి కొద్ది రోజుల తర్వాత చేసి ఈ అబ్బాయిలో చాలా మార్పు వచ్చింది. 2-3 రోజుల తర్వాత తనే మాట్లాడడం ప్రారంభించాడు. నేను ఆయనతో మాట్లాడాలని, ఎందుకంటే కొంచెం మొండిగా ఉన్నాడు. తనే వచ్చి నాతో మాట్లాడు, నా ఇంప్రూవ్ అయింది మదర్ అన్నాడు. చాలా సంతోషం, నువ్వు చేయాలనుకుంటున్నావు మంత్రం అంటే నేను చేయాలనుకుంటున్నాను. ఓకే, నువ్వు చేసుకో, నువ్వు ప్రశాంతంగా నీకు ఎక్కడ జనంలో కూర్చొని చేయాలంటే చెయ్యి, పిల్లలతో నువ్వు ఓన్గా చేయాలంటే చెయ్యి, నువ్వు గార్డెన్లో కూర్చొని చేయాలంటే ఎక్కడ కూర్చోవాలని చెయ్యి. అలా చేస్తూ ఒక 15 రోజుల తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చారు. వాళ్ళ నాన్నగారు వచ్చి, మా అబ్బాయి ఎక్కడున్నాడమ్మా అన్నాడు. మీ అబ్బాయి ముందర వెళ్తున్నాడు చూశారన్నాడు. మా అబ్బాయి ముందర వెళ్తున్నాడంటే, నా ముందర వెళ్తున్నా చూడలేదా మీరు అన్నాను. వాళ్ళ అబ్బాయి ఏం చేశాడంటే ఒక తట్టలో నా పాదుకలు పెట్టుకొని తల మీద పెట్టుకొని పోతున్నాడు. ఎవరంటే మీ అబ్బాయి. మా అబ్బాయా? మా అబ్బాయి మీ పాదుకలు తల మీద పెట్టుకొని పోతున్నాడా? నిజంగా నా తల్లి అన్నాడు. నిజంగానంటే ఆయన నమ్మలేకపోయాడు. వాళ్ళ అబ్బాయి వచ్చి వాళ్ళ నాన్న పాదాలకు నమస్కారం పెట్టాడు. సరస్వతి మంత్రం ఏం చేస్తుంది చూడండి. సరస్వతి మంత్రం వినయం నేర్పిస్తుంది మనకి. మనలో ఉండే గర్వం, అహంకారం, మద మాత్సర్యాది అర్షడ్ వర్గాల్ని పటాపంచలు చేసే సరస్వతి మంత్రం. సరస్వతి పూజ భారతీయ ఋషుల వేదకాలంలో గంగా నది పుట్టక ముందర సరస్వతి నది మాత్రం ఉండేది. అలాంటి దేశంలో వేద విజ్ఞానం ప్రాదుర్భవించిన దేశంలో మనం పుట్టడం ఎన్ని జన్మల పుణ్యం. పతంజలి దగ్గరికి వెళ్దాం మళ్ళీ మనం. పతంజలి తపస్సు చేస్తున్నాడు. 10 లక్షల సంవత్సరాలు ఆయన తపస్సు అయింది. అప్పుడు ఈశ్వరుడు కనిపించి, ఇంకా నీ తపస్సు పరిపక్వం కాలేదు, నీ తపస్సు పరిపక్వం కావాలి అంటే నువ్వు తెల్లై వనానికి వెళ్ళని చెప్పాడు. తెల్లై వనం అంటే ఏంటి? చిదంబరం, చిదంబర క్షేత్రం. ఆ చిదంబర క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చెయ్యి, నీకు దర్శనం ఉంటుంది అని చెప్తారు. సరే అని చెప్పి తెల్లై వనానికి వెళ్ళడానికి కోసం ఇంత పెద్ద భయంకరమైనటువంటి 1000 శిరస్సులతో 2000 నాలుకలతో ఇంత పెద్ద శరీరంతో ఆదిశేషుడు వెళితే భయపడిపోతారు జనం. అందువలన ఒక చిన్న సూక్ష్మంగా ఒక దారంలాగా మారిపోయి ఆకాశంలో ఎగురుతూ వచ్చి ఆ తెల్లై వనంలోకి రాబోయాడు. అక్కడ ఎవరో ఒక మహిళ, ప్రాతకాలంలో భారతదేశంలో సూర్యునికి అర్ఘ్యం ఇస్తూ ఉంటాం మనం.
అలా అర్ఘ్యం ఇచ్చే సమయంలో ఆవిడ చేతుల్లో పడింది ఆ పాము వచ్చి. ఆవిడకి తెలియకుండానే క్రింద పడేసింది. పాతంజలి చేతుల్లో పతనం అయ్యాడు, క్రింద పడి అంజలి ద్వారా పడినందువలన పతంజలి అనే పేరు వచ్చింది ఆయనకి. అక్కడ కూర్చొని యోగ శాస్త్రాన్ని ధ్యానం చేసి ఈశ్వరుని యొక్క దయచేత ఎవరైనా యోగం నేర్చుకోవాలంటే ఈశ్వరుడు కావాలండి. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం అంటూ సనాతన ధర్మం ఇలా చెప్తుంది మనకు. మొట్టమొదట సదాశివంతో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత ఋషి పరంపర అంతా కొనసాగుతుంది. సనక, సనందన, సనత్కుమార, సనసుజాత ఋషీశ్వరులు ధ్యానం చేశారు. సప్తర్షులు భరద్వాజ మహర్షి, అత్రి మహర్షి, భృగు మహర్షి, ఆ తర్వాత గౌతమ్ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, వీరందరూ కూడా సప్తర్షులు తపస్సు చేసి ఈ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ఈశ్వరుని ద్వారా ఈ లోకానికి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఋషి పరంపరలు లక్షల మంది, కోట్ల మంది ఋషీశ్వరులందరూ మహాశివ ఆరాధకులు. వాళ్ళ జ్ఞానం తప్ప మరొకటి ఇష్టం లేదు. వాళ్ళు ఈశ్వరుడు ప్రేమికులు, వేద ప్రేమికులు, ఈశ్వర ప్రేమికులు. ఉచ్ఛ్వాస నిశ్వాసంగా వెలువడుతున్నటువంటి ఈశ్వరుని యొక్క వేదాన్ని అనుభూతిని పొందినటువంటి వారు ఈ లోకంలో పరశురామ బ్రహ్మసూత్రాలు, గౌతమ సూత్రాలు, అనేక వశిష్ఠ సూత్రాలు, చాలా సూత్రాలు ఉన్నాయి. కానీ పతంజలి యోగ సూత్రాలు కలియుగానికి మనకు సులభమైంది. అన్ని యోగ సూత్రాలు మనం చేయలేం, మానవులు చేయలేరు. కఠినమైనటువంటి పద్ధతులు పెట్టారు. వాటిని పంచాగ్నుల మధ్యలో కూర్చోమన్నారు. ఆహారం లేకుండా నీ శిరస్సు లోతుగా ఉండేటువంటి చల్లటి నీళ్ళల్లో ఇలాంటి సాధనలు అన్నీ చెప్పారు. అనేక రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. మామూలుగా మీకు తెలిసిన ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామం, సుఖ ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం, కేచరి కొన్ని ప్రాణాయామాలు తెలుసు. ఇంకా కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి. అగ్ని మధ్యలో కూర్చుంటే కూడా కాలకుండా ఉండే ప్రాణాయామం ఉంది. మంచులో కూర్చుంటే కూడా నీ శరీరానికి ఏం కాదు. వస్త్రాలు లేకుండా కూర్చుంటే కూడా ఏం కాకుండా ఉండే ప్రాణాయామం, అంత మొత్తం ప్రాణాయామమే, ఇంకా ఏది కాదు. అలాంటి ప్రాణాయామాలు మనం 500 సంవత్సరాలు బ్రతికే విద్య కూడా ఉన్నది, అది కూడా ఉన్నది. మనం దాన్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఏకాగ్రత కావాలి. వ్యవహారాలన్నీ పక్కన పెట్టి దానికోసమే నువ్వు కూర్చుంటే నువ్వు నేర్చుకోవచ్చు. ఆ విద్య ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఈ వ్యవహారాలన్నీ మనం ఇది వదలలేము. 2 పడవల మీద మనం కాళ్ళు పెట్టలేం. అప్పుడప్పుడు మనం ఒక 40 రోజులో 80 రోజులో ప్రశాంతంగా కూర్చోవాలి. 40 రోజులు అంటే మన శరీరంలో రక్తం చేంజ్ కావాలి. 40 రోజుల తర్వాత చేంజ్ వస్తుంది. అప్పటికి సైమల్టేనియస్గా సైకలాజికల్గా కొన్ని చేంజెస్ వస్తాయి. బ్రెయిన్లో హార్మోన్స్ అంతా చేంజ్ అవుతుంది. అప్పుడు ఏకాగ్రత కలుగుతుంది. ఇవన్నీ కూడా సైన్స్ అంగీకరించింది. ఎందుకు 40 రోజులు మందు, 80 రోజులు మెడిసిన్ తీసుకోమని? ఇవన్నీ కంప్లీట్గా ఈ వేగస్ నర్వస్ సిస్టమ్ బ్రెయిన్ నుంచి థ్రోట్కి వచ్చి, థ్రోట్ నుంచి హార్ట్కి వచ్చి, హార్ట్ నుంచి స్టమక్ వెళుతూ ఇది ప్రధానంగా స్పందిస్తూ మనిషిని ఆధ్యాత్మికంగా తీసుకొని వెళ్ళేది. అది ఎప్పుడు డ్యామేజ్ అవుతుందో వ్యవహారాలతో డిస్టర్బ్ అయిపోయినప్పుడు నీ యొక్క హార్మోన్స్ అంతా చేంజ్ అయిపోయి సాధన కుదరదండి. సాధన కుదరాలంటే ప్రశాంతమైన ప్రదేశం ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆహారం పవిత్రంగా ఉండాలి. ఆహార నియమాలు చాలా చెప్పారు భారతదేశంలో. ఎందుకు ఇంత ఆహార నియమాలు అంటే ఆహారమే మనస్సు, మనస్సే మన కర్మయోగము. కర్మయోగమే ఫ్యూచర్ని నిర్ణయిస్తుంది. ఈరోజు ఏం కర్మ చేస్తామో అది రేపు ఫ్యూచర్ అవుతుంది. ఈరోజు ఈ నెలలో నేను కరెంటు కట్టలేదు, వచ్చే నెలలో కరెంటు తీసేస్తాడు. ఇప్పుడు చేసిన కర్మ నెక్స్ట్కి ఫలిస్తుంది. ఇప్పుడు మంచి చేస్తే అప్పుడు మంచి అవుతుంది, ఇప్పుడు చెడ్డ చేస్తే అప్పుడు అదే వస్తుంది. ఈ కర్మ సిద్ధాంతాన్ని ప్రపంచం అంగీకరించదు. భారతదేశానికి దీని విలువ తెలుసు బాగా. మనకు తెలుసు కర్మ ఏంటో, ఇది ఎంత ప్రభావితం చేస్తుందో. మనం భయపడతాం కర్మకి. నేను కర్మ తప్పు చెయ్యను, నేను చెయ్యను ఆ తప్పు అని భయపడతాడు మనిషి. కర్మ చాలా బలిష్టమైనటువంటిది. దాన్ని తప్పించుకోవడానికి ఎవ్వరికి తరం కాదు. అయితే భగవంతుని ధ్యానం చేసినటువంటి వాడు కర్మ ఫలితాల నుంచి విముక్తిని పొందవచ్చు. ఇది మీరు దుర్గా సూక్తంలో చదువుతారు. అమ్మవారి పాదం ఇలాగా ఉంటుంది. ఇక్కడ ఒకటి నమ పార్యాయచ వార్యాయచ. నది ప్రవహిస్తుంది, జీవన నది, సంసారం ఇది.
సంసారం అంటే ఫ్యామిలీ అని కాదు, ప్రపంచ వ్యవహారం. ఈ అనంతమైనటువంటి సంసారం నుంచి ఇక్కడ ఉన్నాడు మనిషి. అక్కడికి వెళ్ళాలంటే దీన్ని దాటి వెళ్ళడం సాధ్యం కాలేదు. అనేక కోట్ల 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 జన్మల కర్మల కొండలు కాలాలి. ఈ కొండలు కాలలేదు ఇంకా. దీనికి ఒక చిన్న కథ చెప్తాను కర్మల కొండల గురించి. మన హంపీలో విరూపాక్ష స్వామి దగ్గర సన్నిధానంలో మహానుభావులైనటువంటి ఒక శంకరాచార్యులు ఉండేవారు. ఆయన లక్ష్మీ కటాక్షం కోసం ఘోరంగా తపస్సు చేస్తే అమ్మవారు దర్శనం ఇవ్వదు. విసుగెత్తిపోయి సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకొని వెళుతుంటే వెనక ఎవరో నడిచొస్తున్నట్టు కనపడింది. ఎవరని చూస్తే లక్ష్మీ తల్లి వస్తుంది వెనక. ఆయన చాలా కోపం వచ్చింది అమ్మ మీద. నేను అంత ప్రార్థన చేస్తే నాకు కనపడకుండా ఇప్పుడు ఎందుకు నా వెనక వస్తుందనని మాట్లాడకుండా వెళ్ళిపోతుండేవాడు. అయినా కూడా వస్తూ ఉండేది. ఒకరోజు అడిగాడు, ఎందుకమ్మా ఇప్పుడు నా వెనక రావడం? ఎంతకాలం నీ కోసం ప్రార్థన చేస్తున్నావు, అప్పుడు దయ చూపించలేదు, అన్నం తినేదానికి లేదు, సంసారం నడపలేకపోతున్నాను, అంత కష్ట పరిస్థితుల్లో ప్రార్థన చేస్తే కనపడకుండా ఇప్పుడు ఎందుకు నా వెనకాల తిరుగుతున్నావు? కొన్నిసార్లు మీరు సంపాదించింది మీకు కోసం కాదు, మీ ధనం ఎవరి కోసమో. అవును, సత్యం ఇది. నీవు సంపాదించేది నీ కోసం కాదు. ఇది ఇక్కడ ఒక సామ్రాజ్యం ఏర్పడబోతుంది. ఆ కృష్ణదేవరాయలు, అచ్యుతరాయలు వీళ్ళందరి కోసం అది. నువ్వు చేసిన లక్ష్మీ కటాక్ష సాధన వాళ్ళ కోసం, నీ కోసం కాదు. నువ్వు చూస్తావా నీ కర్మని అని చూపిస్తుంది. అక్కడ కొన్ని వేల కొండలు కాలుతూ ఉంటాయి. అవి ఇంకా పూర్తిగా కాలలేదు, ఇంకా కాలాల్సినటివన్నీ ఉన్నాయి. నువ్వు ఆతుర సన్యాసం తీసుకున్నావని చూపిస్తుంది. ఇంకా ఆయన కర్మల కొండలు కాలుతూ ఉంటాయి. కొండలు కాలాల్సిన కొండలు చూపిస్తుంది అమ్మవారు. అందుకు నీకు నేను సంపద ఇవ్వలేకపోయాను అని చెప్తుంది. ఇది ఒక శంకరాచార్యులకు చెప్పిన మాట ఇది. అందువలన అమృతాత్మ స్వరూపులారా, కర్మ అనేటువంటిది అంత బలిష్టమైనటువంటిది. అందువల్ల మనం ఎప్పుడు ఎవరికి ద్రోహం చేయాలనే బుద్ధి మన భారతీయులకు ఉండదు. మనకెందుకుంటుంది? ఏం ద్రోహం చేస్తాం? చిన్న సంసారంలో కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు, నీ కుటుంబాన్ని పోషించడమే నీ కష్టంగా ఉంది. నువ్వెవరికి వెళ్ళి ద్రోహాలు చేస్తావు? ఎవరిని వెళ్ళి మోసం చేస్తావు? ఎవరి కొంపల్ని మనం ద్రోహం తలపెడతాం? మనం చేయమలాంటి పనులు. మనకట్లాంటి ఆలోచన కూడా రాదు ఎటువంటి పరిస్థితుల్లో. మనం కష్టపడుతున్నాం, దైవానుగ్రహాన్ని కోరుకుంటున్నాం. ఆ దైవానుగ్రహం ఉంటే చేసిన కర్మలన్నీ సుతరసి తరసే నమః. ఆ పాదం అమ్మవారు అలా పెడుతుంది. ఆ పాదం పట్టుకొని నువ్వు అవతలికి వెళ్ళిపోతావు అంతే. ఈ పాదం పెద్ద బ్రిడ్జ్ లాగా ఉండి సంసార సాగరాన్ని అవలీలగా దాటించి వేస్తుంది. ఇది దుర్గా సూక్తం చెప్తుంది. నువ్వు శరణాగత దీనాతుడివై భగవంతుని ప్రార్థించు. ఆయన అమ్మ అని చెప్పు, నాయన అని చెప్పు, లక్ష్మి అను, ఈశ్వర అను, విష్ణు అను, ఏ పేర్లతో పెట్టి పిలిచినా అది ఒకటే. మీకు ఒక సూక్తం ఉంది గణేష్ అథర్వ సూక్తంలో. దాంట్లో చెప్తారు అథర్వ సూక్తంలో ఆ గణేశుని గురించి చెప్తూ, త్వం బ్రహ్మస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఈశ్వరస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్వరాపవో. నువ్వే ఇంద్రుడివి, చంద్రుడివి, అగ్నివి, వాయువు, ఈశ్వరుడివి, సకల చరాచర బ్రహ్మాండ కోట్లంత వ్యాప్తమైనటువంటి గాయత్రి శక్తివి, పరబ్రహ్మానివి, నిరాకారమైనటువంటి ఓంకారానివి, సప్త వ్యాహృతుడివి, సర్వానివి నీవే, నీవు బ్రహ్మానివి అని చెప్పాడు. గణేశుడు అంటే ఊరికినే ఒక తొండంతో ఉండి మనం రోడ్లో పెట్టుకునేటువంటిది కాదు. రోడ్లను కూడా పవిత్రం చేయాలని చెప్పి బాలగంగాధర్ తిలక్ గారు రోడ్లలోకి తీసుకొచ్చారు గణేశుడిని. ఈ రోడ్లంతా అపవిత్రం అయిపోయాయి చాలా సంవత్సరాలు. ఆ బ్రిటిష్ టైంలో ఇవన్నీ అపవిత్రం అయిపోయినాయి. రోడ్లంతా మనుషులు ఈడ్చుకోపోవడం, చంపడం అన్నీ చేశారు. కాబట్టి రోడ్లు కూడా పవిత్రం కావాలని దేవుళ్ళని రోడ్లలో పెట్టుకొని పూజ చేస్తాం. అందుకు పూజ చేస్తాం మనం దేవుళ్ళని. అందువల్ల ఈ దేశం, ఈ మట్టి, ఈ గాలి, ఈ నదులు, ఈ యోగాలు, ఈ ఆహారం, ఈ మనుషులు అంత ధర్మంతో ఉండేటువంటిది. ఇదంతా పరమ పవిత్రమైనటువంటిది. ఎక్కువగా భారతీయులకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ దాంతో పుట్టి వచ్చారు ఇక్కడికి. కొత్తగా నేను తీసుకొచ్చేది ఏం లేదు. వీ బార్న్ విత్ దట్ ఇంక్లినేషన్. మనం దాంతో పుట్టాము అంతే. ఎందుకు నేను పుట్టానంటే, నేను ఇవన్నీ అనుభవించడానికి పుట్టలేదు, నేను భగవంతుడిని అనుభవించడానికి పుట్టానంటాడు. నాకు ఇంక ఇవన్నీ అక్కర్లేదు. ఏముంది నీ కోసం? నా కోసం ఏం లేదు ఈ లోకంలో. ఐఎమ్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. నాకేమొద్దు ఈ ప్రపంచంలో, నాకు భగవంతుడు ఒక్కడే కావాలంటాడు భారతీయుడు.
అతడు భారతీయుడు. అతడి సంసారం గొడవ ఇదంతా ఉంటే కూడా అతని మనస్సు భగవంతుడిని కోరుకుంటుంది. మీరందరూ భగవంతుడిని కోరుకుని ఉదయాన్ని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. అందరు కూడా చాలామంది రావాలనుకోండొచ్చు, అవకాశం లేదు, ఆరోగ్యాలు బాగుండవు, ఇంట్లో పరిస్థితులు బాగుండవు. వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ఎక్కడ ఉంటే కూడా అందరూ బాగుండాలని మనం కోరుకుందాం. మనం ఇక్కడికి వస్తేనే వాళ్ళు బాగుండాలి, లేకపోతే బాగుండకూడదని కాదు. మీరు ఎక్కడ ఉంటే కూడా, నేను ఎక్కడ ఉంటే కూడా మనం అందరం బాగుండాలి. ఈ సమస్త చరాచర ప్రపంచం అంతా, భారతీయులు ఏం చెప్పారు, లోకా సమస్త అని చెప్పి, లోకమంతా మా విద్విషావహై, మేము ఎవరిని ద్వేషించకుండా ఉందుముగాక అని చెప్పారు. మేము ఎవరిని ద్వేషించకుండా ఉందుముగాక. మేము ఎప్పుడు అందరం సర్వే సుఖినో భవంతు, అందరూ సుఖంగా ఉండాలి. ఎవరు కోరుకున్నారు ప్రపంచంలో? అందరూ సుఖంగా ఉండాలని కోరుకున్న వాళ్ళు ఎవరు ప్రపంచంలో? భారతీయులు ఒక్కరు మాత్రం కోరుకున్నారు. భారతీయ ఋషి కోరుకున్నాడు దాన్ని. అలాంటి ఋషి పరంపర నుంచి వచ్చినాం మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు చెప్తారు, ఏంటి నీ గోత్రం అంటాడు. నీ గోత్రం ఎందుకు అడిగంటే, ఏ ఋషికి సంబంధించి వచ్చావు నువ్వు? భరద్వాజ ఋషికి సంబంధించి వచ్చావా? వశిష్ఠ ఋషికి సంబంధించి వచ్చావా? ఏ ఋషి పరంపరకు సంబంధించి వచ్చావని అడుగుతున్నారు. మనం ఒక ఋషి పరంపరకు సంబంధించి వచ్చి ఉంటాం ఇక్కడికి. ఆ ఋషి రక్తం మనలో ప్రవహిస్తుంది, ఆ జీన్స్ మనలో ఉన్నాయి. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి మన శరీరంలో మార్పులు వస్తుంటాయి. 7వ సంవత్సరం 8వ సంవత్సరం గాయత్రి మంత్రోపదేశం చేస్తారు. 16 సంవత్సరాలకు మారుతారు. తర్వాత మళ్ళీ 21 సంవత్సరాలకు మారుతుంటుంది. మన శరీరంలో చాలా మార్పులు వస్తుంటాయి అన్నమాట. అన్నింటిలో కణాల్లో జీవకణాలు మారిపోతుంటాయి, రక్త కణాలు మారిపోతుంటాయి, ఆర్గన్స్ మారిపోతుంటాయి, చాలా చేంజ్లు వస్తుంటాయి. ఒక్కటి మాత్రం మారదు, అదేంటంటే ఋషి మనకిచ్చిన జీన్ మారదు. ఆ జీన్ ఉంది కదా, అది మాత్రం మారదు. ఇంకా ఏదైనా మారిపోతుంటుంది, అదొక్కటి మాత్రం మారదు. మన మనసు క్షణక్షణానికి మారుతుంటుంది, మన బుద్ధి మారుతుంటుంది, మన గుణాలు మారుతుంటాయి. మనలో వచ్చినటువంటి ఏదైతే ఇచ్చాడో ఋషి నీకు జీన్, అది మాత్రం మారదు. నీ తండ్రి నీకు ఇచ్చినటువంటిది అది మాత్రం మారదు. అటువంటి సర్వోత్కృష్టమైనటువంటి విజ్ఞానం భారతదేశంలో యుగ యుగాల క్రితం భారతీయులు ఇచ్చారు. దీంట్లో ప్రధానంగా మనకు చెప్పేది ఏంటంటే, యోగ సూత్రాల్లో మనసును నిగ్రహించమన్నాడు. అర్జునుడి ప్రశ్న అడుగుతున్నాడు, మనసు నిగ్రహించడం కష్టంగా ఉంది కృష్ణ అన్నాడు. అవును, చాలా కష్టం. అది మనసు నిగ్రహించడం కష్టం, కానీ కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి. అలాగ కూర్చొని మనం క్రమశిక్షణతో ఆ ప్రాణాయామాలు సాధన చేస్తే ఏకాగ్రమైన మనసుతో మన మనసు ఏకాగ్రం చెందుతుంది, ప్రశాంతతను పొందుతుంది. ఆహార నియమాలు కావాలి. ఏకాంతంలో కూర్చొని రామకృష్ణ పరమహంస వారు కూడా చెప్తుంటారు. ఏం చెప్తారంటే, అప్పుడప్పుడు నువ్వు ఒక 40 రోజులు 80 రోజులు సంసారంలోంచి బయటికి వెళ్ళి ఎక్కడన్నా వెళ్ళి ధ్యానం చేసుకొని, కొండల్లో కూర్చొని చెట్లలో కూర్చొని ధ్యానం చేసుకొని రమ్మని చెప్తుంటారు స్వామివారు. అంతంత సమయం కుదరకపోవచ్చు. ఎప్పుడైనా 1 వారమో 2 వారాలు ఎక్కడైనా ధ్యాన శిబిరాలు జరుగుతున్నప్పుడు వెళ్ళి కూర్చొని ధ్యానం చేసి రావాలి. అక్కడ మాటలు పెట్టుకోకూడదు. ధ్యాన శిబిరానికి పోయినప్పుడు ఏం జరగాలంటే, సైలెన్స్ ఉండాలండి, కంప్లీట్ సైలెన్స్ ఉండాలి. ఆ సైలెన్స్లో ఏమవుతుందంటే, ఆ భాష, మౌన భాష ఈశ్వరుని భాష. మనం చూస్తున్న చెట్లు మాట్లాడుతున్నాయా? పండ్లు ఇస్తున్నాయి, గాలి ఇస్తుంది, తనంతాను కలపగా ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. ఒక వృక్షం ఇచ్చినంత ఆక్సిజన్ ఎవరు ఇవ్వరు మనకు, అంత ప్రాణశక్తిని ఇస్తుంది. భూదేవి తల్లి అన్నీ ఇస్తుంది, నదులు అన్నీ ఇస్తున్నాయి, చంద్రుడు వెన్నెలిస్తున్నాడు. వెన్నెలు లేకపోతే సస్యాలు పంటలు పండవు, ఆ బియ్యం అవన్నీ తయారు కావన్నమాట. అలాగే సూర్య భగవానుడు కాంతినిస్తున్నాడు, జీవశక్తిని ఇస్తున్నాడు. సూర్యుడు లేకపోతే ఏముండదు. అందరూ కూడా నిశ్శబ్దంగా వాళ్ళ కర్తవ్యాలు నిర్వర్తిస్తున్నారు. పక్షులు కలకలరావాలు చేస్తూ ఉదయాన్నే దేవుని పాటను పాడి వెళ్ళిపోతున్నాయి. ప్రతిదీ సృష్టిలో మనం చూసినప్పుడు మౌనంతో తమ కర్తవ్యాలన్నీ నిర్వర్తిస్తున్నాయి. ఒక్క మాట్లాడేటువంటి శక్తి భగవంతుడు మనిషికి మాత్రం ఇచ్చాడు. ఈ మాటలతో మనకి 2 కళ్ళు ఉన్నాయి, ఒకే చూపు చూస్తున్నాం, 2 చేతులు ఉన్నాయి, పనులు చేస్తున్నాం, 2 కాళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 2 ముక్కులు ఉన్నాయి. నోరు మాత్రం ఒకటే ఎందుకు ఇచ్చారండి మనకి? 2 నోర్లు ఉంటే చాలా కష్టం అయిపోయింది. ఒక్క నోరుతోనే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు. ఇక 2 నోర్లు ఉంటే ఇంకేమేమి మాట్లాడి మనం పిచ్చిగా డిస్టర్బ్ అయిపోయి ఉండేవాళ్ళం.
అందుకని ఈ ఒక్క నోరు కూడా లాక్ చేసేయాలి. మెడిటేషన్ టైమ్స్లో మనం లాక్ చేసేయాలి. కంప్లీట్ సైలెన్స్ ఎప్పుడు వస్తుందో మాటలు తగ్గించాలి. మాటలు తగ్గించాలి. సత్యసాయిబాబా గారు ఒక స్పీచ్, మాట్లాడకండి అని అరుస్తుంటారు స్వామివారు. మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి బాగా అరిచేస్తుంటారు. కరెక్ట్ అది. రమణ మహర్షి ఇలా చెప్తున్నారు, మాటలు లేనట్టి మహిత సుఖంబును మరల ఇమ్ము అరుణాచల. మాటలే లేనటువంటి సుఖం ఉంది చూడండి, అటువంటి మహిత సుఖాన్ని నాకు ఇవ్వు అరుణాచల అన్నాడు. మనం తిరువణామలైకి వెళితే నమశివాయ శబ్దం వినపడదండి మనకు. అక్కడ ఏం వింటాం మనం? అక్కడ అరుణాచల వింటాం. అరుణాచలకి నమశివాయకి ఏంటి తేడా? చాలా తేడా ఉంది. నమశివాయ శివ పంచాక్షరి మంత్రం, ఇది జ్ఞాన పంచాక్షరి మంత్రం. ఇది యోగ పంచాక్షరి మంత్రం, శివ పంచాక్షరి. అరుణాచల జ్ఞాన పంచాక్షరి. యోగం చేయడం వల్ల జ్ఞానం కలుగుతుంది. అందువలన మనం 3 కోట్ల సార్లు నమశివాయ జపం చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఒక్కసారి అరుణాచల అని చెప్తే ఆ పుణ్యం వస్తుంది. ఇది ఎవరు చెప్తున్నారు? సుబ్రహ్మణ్య స్వామి చెప్తున్నారు స్కంద పురాణంలో. 3 కోట్ల సార్లు శివ పంచాక్షరి మహామంత్ర జపం చేస్తే ఏ పుణ్యం నీకు వస్తుందో ఆ పుణ్యం నీకు ఒక్కసారి అరుణాచల అంటేనే వస్తుంది. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచల. అద్భుతమైనటువంటిది శ్లోకం. మనం శ్రీశైలానికి వెళ్ళి శిఖరాన్ని దర్శనం చేస్తే ముక్తి లభిస్తుంది. ఈ శ్రీశైలంలో సహస్రార చక్రంలో ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరిస్తే మోక్షం లభిస్తుంది. కాశ్యాంతు మరణాన్ముక్తి, ఇది కాశీ. ఈ క్షాణానికి వచ్చి ఆజ్ఞాచక్ర స్థానానికి వచ్చి ప్రాణశక్తిని అక్కడి నుంచి మనం బయటికి పంపిస్తే మోక్షస్థితి లభిస్తుంది. అరుణాచలాన్ని స్మరిస్తే ఎక్కడ కూర్చొని స్మరించిన, పాతాళంలో కూర్చొని స్మరించిన, అంధకారంలో కూర్చొని స్మరించిన, అజ్ఞానంతో స్మరించిన, ఎంత పాపాత్ముడై స్మరించిన 3 కోట్ల సార్లు పంచాక్షరి మంత్ర జపం చేసిన పుణ్యం లభించి మోక్ష స్థితి లభిస్తుందంటూ అరుణాచలుడు చెప్తున్నాడని సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన మాటలు ఇవి. అందుకని మనం యోగం చేద్దాం, ధ్యానం చెయ్యండి. ధ్యానం అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు ఇష్టమైంది అదొక్కటే. భోజనాలు ఏందంత ఇష్టం ఉండదు, ధ్యానం చాలా ఇష్టం ఉంటుంది. ధ్యానం చేయాలంటే దానికి ఒక మంచి మానసిక పరిస్థితి కావాలి. మాటలు తగ్గాలి, వ్యవహారం తగ్గాలి, చాలా క్వైట్, బాడీ లాంగ్వేజ్ అంతా చేంజ్ అయిపోయి ఉండాలి, వినయం రావాలి, ప్రాపంచిక వ్యవహార విషయాశక్తి తగ్గాలి, భగవంతుని మీద అపారమైనటువంటి ప్రేమ అనురక్తి కలగాలి. ఇవన్నీ కలిగి ధ్యానం చేస్తే ఖచ్చితంగా ఈ జన్మ మన మోక్షం పొందడానికే మనం ఈ లోకానికి వచ్చామని మనకు అర్థమైపోతుంది. నేను వచ్చింది ఇక్కడ ఈ పని కోసం కాదు. మీరు ఎక్కడైనా బాడీ ఫిట్నెస్కి వెళ్తారు, ఒకే రోజులో నువ్వు విపరీతంగా ఎక్సర్సైజ్ చేస్తే నీ ఒళ్ళంతా కరిగిపోదు, సమయం తీసుకుంటుంది. ఒక వ్యాపారం ప్రారంభం చేస్తారు, వ్యాపారం చేస్తే ఈ రోజే నువ్వు కోటీశ్వరుడు కాలేవు, మిలియనర్ కాలేవు, టైం తీసుకుంటుంది. అలాగే ఒక తోటలో మనం చిన్న చిన్న మొక్కలు పెట్టాం, మర్నాడు వెళ్ళి పండు కోసుకోవడానికి వెళితే కుదరదు, సమయం పడుతుంది. 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పడుతుంది ఆ చెట్లు పండడానికి. యోగం చేసేటప్పుడు కూడా మనసు స్థిరత్వం పొందాలి, ఏకాగ్రత రావాలి, ప్రసన్నమైనటువంటి అంతరంగా ఉండాలి, రాగద్వేషాదులు తగ్గాలి. మొక్క మీద వచ్చి ఉమ్మేసినా కూడా ఎందుకు అనేటువంటిది కలగాలి, కానీ కోపం రాకూడదు. మనం ఆదిశేషుల్లాగా ఉగ్రంగా అరుస్తూ అలాంటిది ఉండకూడదు. ఆ సహనం ఎప్పుడు మనకు వస్తుందో అప్పుడు యోగానికి మనం సరిపోతున్నాం అని అర్థం. అలాగా సరిపోవాలి మనం యోగానికి. ఖచ్చితంగా భారతీయులైన మీరు యోగం చేయకపోతే ఎవరు చేస్తారండి? మీరే కదా దానికి అర్హత కలిగినటువంటి వాళ్ళు. ప్రపంచంలో అందరూ చేస్తున్నారు యోగం, మంచిదే, అందరూ చేయాల్సిందే. కానీ ఏ దేశంలో యోగాలు పుట్టాయో, యోగేశ్వరుడు, యోగ సామ్రాట్టు, మహాయోగేశ్వరుడు అయినటువంటి మహాదేవుడు ఈ దేశ పురుషులకి
యోగాలంతా ఎందుకు నేర్పించారు? అందరూ అడుగుతారు, మీ దేశంలోనైనా మాకు నేర్పించరంటే ఇదొక పెద్ద హాస్పిటల్ లాంటిది. ఇక్కడ డాక్టర్లను తయారు చేసి అన్ని దగ్గరకు పంపిస్తారు. ఎక్కడెక్కడ జబ్బులు ఉన్నాయో ఈ డాక్టర్లంతా వెళ్ళి నేర్పించి ఆ జబ్బులు బాగా నయం చేస్తారు. అలాగా ఇక్కడి నుంచి ఎంతోమంది మహానుభావులు, వివేకానందులు, ప్రభుపాద స్వామి, చాలామంది స్వాములంతా, చిన్మయానంద స్వామి, మహానుభావులంతా దేశాలకు వెళ్ళి వాళ్ళకంతా ఏమేమి జబ్బులు ఉన్నాయో భక్తితో, జ్ఞానంతో ఆ జబ్బులన్నీ నయం చేశారు. అందుకని ఇది హాస్పిటల్ లాంటిది. ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని పెద్ద డాక్టర్ ఎవరు? బిషజే ఈశ్వరుడు పెద్ద డాక్టర్. ఆయన భార్య కూడా పెద్ద డాక్టర్. వాళ్ళ కుటుంబం అంతా పెద్ద డాక్టర్ల కుటుంబం. ఈరోజు మనం స్వామివారికి సంబంధించినటువంటి 10 నిమిషాల్లో దక్షిణామూర్తి స్తోత్రాన్ని గురించి కొన్ని మాటలు మనం మాట్లాడుకుంటాం. దక్షిణామూర్తి స్వామి అపారమైనటువంటి జ్ఞాన సంపదను ప్రసాదిస్తారు. చిన్నప్పటి నుంచి పిల్లలకి దక్షిణామూర్తి శ్లోకాలు నేర్పించాలి. దక్షిణామూర్తిని వాళ్ళు పూజ చేస్తే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అపారమైనటువంటి వాక్ సంపద లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది, యుక్తాయుక్త విచక్షణ లభిస్తుంది. అన్ని రకాలైనటువంటి ప్రలోభాల నుంచి బయటకు వస్తారు. ఈ దక్షిణామూర్తి స్తోత్రాలు చాలా ఉన్నాయి. ఎన్నున్నాయంటే చాలా చాలా స్తోత్రాలు ఉన్నాయి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.